రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంకా చందు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పాల్గొని ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఐక్యతగా కలిసి సామరస్యంగా అన్ని మతాలు కలిసి దేశం ఏంటంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలుపుకొని మన కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 సంవత్సరాలు నడిపించి సుదీర్ఘంగా నడుస్తున్న సందర్భంలో ఈరోజు మధ్యలో ఏదైతే విభజించి పాలన సందర్భంలో నడుస్తున్న గత 7 సంవత్సరాల నుంచి పంపిస్తా ఉన్నాం. మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటికే కాకుండా మైనార్టీ సంబంధించిన ఎవరైతే వర్గాలు ఉన్నారో వాళ్ళని కూడా ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టి అవకాశం ఇస్తే వారిని మనం ప్రారంభిస్తే వారిని కాపాడటం కోసం దేశంలో ఐక్యత ఉండాలి. వీరి సామాజికంగా కలిసిపోయి అన్ని మతాలు కలిసి జీవించాలనేది ఉద్దేశంతో ఆ విధంగా నడుస్తున్న సందర్భంలో మీరందరూ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే అండదండగా ఉంది మరి ఆ విధంగా ఐక్యత కాలం కోసం మీ అందరూ సహకారం అవసరం. మీరు రాబోయే కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని కూడా మీతో చేస్తాము. మరి ఈరోజు ఈ సందర్భంలో మీతో మాట్లాడుతున్నందుకు ఎంతో సంతోషం.